కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. నేను రెఫరెన్స్ చదివేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుండి, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని నీరున్న స్థలము వరకును రావెలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్తను ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాదు. ఆ మేర దేవుడు మాకు ఇచ్చిన ఈ పరిధి దాటి వెళ్ళే వాళ్ళమైతే కాదు. మేము మేరకు మించి, మా పరిధి మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమని అతిశయపడము. ఇతరుల ప్రయాస ఫలములలో మేము భాగస్థులమని మేము అనుకోవడం లేదు, అనుకోము కూడా. అలాంటి అతిశయం మాకొద్దు. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే, దేవుడు మాకు ఇచ్చిన పరిధి లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు. దేవుడు మాకు ఇచ్చిన పరిధి లోపలనే మేము సువార్తను వ్యాపింపజేస్తాం. కానీ ఇతరుల ప్రయాస ఫలము, ఇతరులు కష్టపడి సంపాదించిన ఆత్మలను అయితే మేము దోచుకునే ఆలోచన అయితే మేము చేయలేదు. 16వ వచనం, మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గణపరచబడుదుమని నిరీక్షించుచున్నామే కానీ ఈ మాట చాలా ఇంపార్టెంట్. మీ ఆవలి ప్రదేశములలో కూడా, అంటే మాకు ఇచ్చిన పరిధి మేరకు మేము మీ వద్దకు రావాలని అనుకుంటే మీ ద్వారా మాత్రమే వచ్చి మేము సువార్త ప్రకటిస్తాము. సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గణపరచబడుదుమని నిరీక్షించుచున్నామే కానీ మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయ్యినట్టు. వావ్, దేవుడు ఏనాడు రాయించాడు ఇలాంటి సాలెం రాజు గురించి. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్తను ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గణపరచబడుదుమని నిరీక్షించుచున్నామే కానీ మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయ్యున్నట్టు మేము అతిశయపడం. దేవానికి స్తోత్రమయ్యా, ఎంత చక్కటి ఆజ్ఞ సేవకులకి నువ్వు ఇస్తే వాళ్ళ పరిధి దాటి ఇతరుల కష్టాన్ని దోచుకోవడానికి, ఇతరుల సంపాదించిన ఆత్మలను దోచుకోవడానికి ఈరోజు బరి తెగించి తిరుగుతున్నారు కొందరు. వారిలో సాలెమరాజు అనేవాడు ఒకడు. తమ్ముడు, ఈ వచనం యొక్క వివరణ తెలియజేయ తమ్ముడు. అని చాలా మంచి రిఫరెన్స్ అని ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా వాడుతున్నాను దీన్ని. కొంచెం గతంలో నేను నిర్లక్ష్యం పెట్టాను. అనేక ప్రాంతాలకి వెళ్ళిపోతుండేవాడిను, వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతుండేవాడిను. కానీ ఈ మధ్య సువార్తకు వెళ్ళినా కూడా అక్కడ ఎవరన్నా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఏదో ఒక సేవకుడిని కలిసి ఆ ప్రాంతంలో వారి ద్వారా సువార్త చేయాలన్న ఆలోచనకు వచ్చాను ఈ వాక్యం నేను విన్నప్పుడు. గతంలో అయితే నేను దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి ప్రాంతానికి వెళ్ళిపోతుండేవాడిను, ఎక్కడ కూడా అక్కడ సువార్త చేస్తుండేవాడిను, కార్యక్రమం పెడుతుండేవాడిను. కానీ ఈ మధ్య అయితే మాత్రం కొద్ది కాలంగా నేను ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత, ఓహో మనం అలా వెళ్ళకూడదు, నేను ఏ పరిధిలో అయితే సేవ చేస్తున్నానో ఆ పరిధిలోనే సేవ చేయాలి, మిగతా వాళ్ళు చేస్తున్న ఆ పరిధిలోనికి మనం వెళ్ళకూడదు, వెళ్ళాల్సి వస్తే వాళ్ళు పర్మిషన్ తీసుకు వెళ్ళాలని ఈ వాక్యం ద్వారా నేను బాగా బలపడ్డాను. ఈ వాక్యాన్ని నేను పాటించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా మంది మా పిల్లలు ఎవరైనా సువార్తకి వెళ్తున్నప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఆ సువార్తకి మీరు వెళ్తున్నారు కదా, ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంత సేవకులను మీరు కలిసి వారి ద్వారా సువార్త చేయండి, అక్కడ ఎవరైనా మారితే ఆ సంఘానికి వెళ్ళేలాగా మీరు ప్రోత్సహించండి అని చెప్పి కూడా నేను పంపిస్తున్నాను. నేను ఖచ్చితంగా వేరే ప్రాంతానికి మన సువార్తకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సంఘం ఉన్నప్పుడు అక్కడ ఆ సంఘం ద్వారా మన సువార్త చేయాలి. ఎవరైనా రక్షింపబడితే అక్కడ ఉన్న సంఘానికి మనం పంపించాలి. ఇది సువార్త యొక్క విధానం, సువార్త యొక్క పరిధి. ఈ వాక్యం ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోవచ్చు, ఇదే వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా వివరిస్తున్నాడో చెప్తానని. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఇలాంటి వాక్యమే, ఇలాంటి సందర్భమే. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19 చదువుతున్నాను. ఆలయానికి అన్ని జనులు విధేయులన్నట్లుగా వాక్యం చేతను 19 నేను చదువుతానండి తమ్ముడు, నేను చదువుతానండి. అంటే అది నేను సిద్ధం చేయలేదు, లేకపోతే చూపిద్దాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19 వచనం, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములు యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి కొన్ని పునాది మీద చూడండి, ఆ పదం చూడండి. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవడినై ఉండి అలాగును ప్రకటించి తిని. అంటే సువార్త ప్రకటించాలనుకునేవారు, లేదా సువార్త ద్వారా ఆత్మను రక్షించాలనుకునే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే క్రీస్తు నామం మెరగని చోట్లకి వెళ్ళాలి. అక్కడికి మిమ్మల్ని ఎవడు అక్కడ పర్మిషన్ అవసరం లేదు, అక్కడ ఉన్న ఎవరిని మనం అడిగి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేని చోటకి. అయితే ఆల్రెడీ అక్కడ రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ అక్కడ సంఘాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా
వాళ్ళు వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా వాళ్ళ పర్మిషన్ తో ఆ క్రమాన్ని మనం పాటిస్తూ వాళ్ళ ద్వారా ఆ ప్రాంతంలో మనం సువార్త చేయాలి. ఎందుకంటే ఆ సొంత ఊర్లో సొంత ప్రాంతంలో ఉన్న వాళ్ళు సువార్త చేస్తే కొంతమంది రక్షింపబడచ్చు, రక్షించబడవచ్చు. ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి లోకు కదని. ఉమ్, దూరం నుంచి వచ్చే వాళ్ళు అనేసరికి వినడం, దూరం నుంచి పెద్ద సేవలు వచ్చేసరికి ప్రజలు చూడటం సహజంగా జరుగుతుంటది కనుక ఇలా పెద్ద సేవకులు కానీ సువార్త అంటే చేయాలని ఆశిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఏ ప్రాంతానికి అయితే మీరు వెళ్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్న సేవకులను సంప్రదించి అక్కడ ఉన్న సంఘం ద్వారా ఆ ప్రాంతంలో మీరు సువార్త చేయాలి. అక్కడ ఉన్న ఆత్మలు ఎవరైనా రక్షింపబడితే ఆ సంఘానికి అప్పచెప్పాలి. ఇది సువార్త యొక్క క్రమం. ఉమ్, లేదు మేము ఎవరికి చెప్పమంటారా? అది క్రీస్తు నామము లేని చోట్ల, అసలు యేసుక్రీస్తు అంటే తెలియని చోట్లకి నువ్వు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అక్కడ నువ్వు వాక్యం ప్రకటించవచ్చు. అక్కడ నువ్వు సొంతంగా సంఘాన్ని కట్టొచ్చు. ఇలా మనం కట్టాలనుకున్నప్పుడు, ఇలా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడున్న ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాలను, సేవకులు మనం సంప్రదించి చేయవలసిన అవసరం ఉంది. ఆ వాక్యం యొక్క ఉద్దేశం అదే. పౌలు అది చెప్తున్నాడు కొరింథీ అంటే ఉమ్, మేము వెళ్ళాలి. మాకు మాకు పరిధి ఉంది. అంటే ఏ సేవకుడికైనా పరిధి ఉమ్, ఉంటదని. ఇప్పుడు చిలకలపేట అయింది, ఉమ్, అది నాది చేరాల. నా పరిధిలో నేను చేయాలి. వేరే ఎవరి పరిధిలోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఆ పరిచయంలో ఏలెట్టి అక్కడ ఆత్మలు లాగేసి అంత చేయకూడదు. నా పరిధిలో నేను ఎంతైనా తిరుగుతాను. నా పరిధిలో ఎంతైనా స్వార్థ చేస్తాను. నా పరిధిలో నేను ఎంతమందికైనా వాక్యం చెప్తాను. ఇది ఒక పరిధి ఉంది కదా. అదేనండి ఆ ఉమ్. వాక్యం ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దేవుని వాక్యం అవసరం లేదా వీళ్ళకి? దేవుడు చెప్పిన ఆజ్ఞలు అవసరం లేదా వీళ్ళకి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. 13 మేమైతే మేరకు మించి అతిశయపడం గాని మీరున్న స్థలం వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి అతిశయించుచున్నాము. చూడండి అసలు ఎంత బాగుందని. ఒక మేర అంటున్నాడు, పరిధి అంటున్నాడు. 14 మేము క్రీస్తు సువార్తను ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. ఒకళ్ళు ఉమ్, వెళ్ళినా కూడా ఏదో వెళ్ళి అక్కడ ఏదో టెస్ట్ చేసేసినట్లుగా వెళ్ళలేదంట. వెళ్ళాల్సిన పరిస్థితి ఉమ్, వస్తే వెళ్ళారు. ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఏదో ప్రకటించుకుంటూ వెళ్ళారు. అలా ఏదో ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు ఏదో కబ్జా చేసినట్లుగా, ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు దోచేసుకున్నట్లుగా, లేదా ఆ ప్రాంతంలో కూడా టెస్ట్ చేసినట్టుగా వెళ్ళలేదంట. అసలు ఉమ్, వెళ్ళినట్టుగా కూడా లేదంట. 15 ఉమ్, మేము మేరకు మించి ఇతర ప్రయాస ఫలములలో భాగస్థులమని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలిది మాకు అనుగురించిన మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాప్తి చేస్తున్నాము. అంటే మనకంటూ పరిధి ఉన్నప్పుడు ఆ పరిధిలో నువ్వు ఎంత సువార్త చేస్తావో చెయ్యి. ఉమ్, నువ్వు ఎంత సువార్త అంటే ప్రతి సంఘం సువార్త చేయాలి. ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసం సువార్త చేయాలి. నేను నాకు అర్థమైన విషయం చెప్తున్నానండి. మా సంఘస్థులతో నేను సువార్త వెళ్తా ఉంటాను, పిల్లలు చెప్తుంటాను. మరి మన పరిధిలో చేయండి, మన ప్రాంతంలో సువార్త చేయండి. మన పరిధిలో మన ప్రాంతంలో సువార్త చేస్తే ఎవరైనా రక్షింపబడితే మన సంఘం డెవలప్ అవుతుంది. అంటే ఏ సంఘం అభివృద్ధి చెందాలన్నా, ఏ సంఘం డెవలప్ అవ్వాలన్నా ఆ సంఘస్థులు ఆ పరిధిలో, ఆ సంఘం యొక్క పరిధిలో, ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తే రక్షింపబడితే మన సంఘం డెవలప్ అవుతుంది. చాలా విచిత్రంగా చేస్తున్నారు. ఇప్పుడు నా సంఘంలోనే విశ్వాసం ఉన్నారు. వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త చేశారు అనుకోండి, అక్కడ ఉన్న సంఘాలు డెవలప్ అవుతాయి, మన సంఘం డెవలప్ అవ్వదు. అలాగే వేరే ప్రాంతాలకు వెళ్ళి నేను చేస్తాను. వేరే ప్రాంతాలకు వెళ్ళి చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సేవకుల ద్వారా అక్కడ సువార్త చేస్తే ఎవరైనా రక్షింపబడితే అక్కడ వాళ్ళు కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని. ఈ విధానాలతో, ఈ పద్ధతులతో సువార్త పరిచర్య చేయగలిగితే అనేక ఆత్మలు రక్షింపబడడానికి అవకాశం ఉంటాయి. సహజంగా సువార్త అంటే ఎలా ఉంటుందంటే వెళ్తారు, రోడ్ల మీదకి వెళ్తారో లేకపోతే ఇంటికి వెళ్తారో, కరపత్రలు పంచుతారు, ఏదో దేవుని మాటలు చెప్పొచ్చేస్తుంటారు వీళ్ళు. కేవలం చెప్పొచ్చేస్తుంటారు. ఆ తర్వాత దానికి మారాలనిపించింది అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్తాడు? ఏ చర్చికి వెళ్తాడు? ఉమ్, అక్కడ ఎవరో ఒక సేవకులు కనెక్ట్ చేయడం వల్ల ఆ సంఘానికి వెళ్ళడానికి అవకాశం ఉంటది. మన కరపత్రిక వల్ల లేదా మన సువార్త వల్ల విని ఎవరికైనా మారాలనుకున్నా రెండోసారి మూడోసారి ఆ ప్రాంతానికి మనం వెళ్ళం కనుక ఆ వ్యక్తికి మారాలని ఒకసారి అనిపించినా రెండోసారి మూడోసారి కలవడం వల్ల మాట్లాడడానికి అవకాశం ఉంటది. అలా రెండోసారి మూడోసారి నువ్వు కలవకపోవచ్చు, అక్కడున్న ఆ సేవకుడు వాళ్ళు కలవడానికి అవకాశం ఉంటుంది కనుక అక్కడున్న సేవకుడు వాడిని కనెక్ట్ చేస్తే అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న సేవకుడు పదే వెళ్ళి కనెక్ట్ అవుతాడు. వారి దేవుని మళ్ళించడానికి చక్కని అవకాశం ఉంటుందని. అంటే ప్రతి సేవకుడికి పరిధి ఉంది, ఒక మేర ఉంది. పక్కోళ్ళ పరిధిలోకి వెళ్ళి సేవ చేయకూడదు, పక్కోళ్ళ పరిధిలోకి వెళ్ళి మనం పరిచయం చేయకూడదు. ఈ విధానాల్ని సేవకులు, సువార్తకులు అవలంబిస్తే పరిచర్య చాలా బాగుంటుంది, సువార్త బాగుంటుంది, అనేక ఆత్మలు రక్షింపబడడానికి అవకాశం ఉంటది. ఇలాగ ప్రాంతీయ భేదం కూడా రాదని. మా పరిధిలోకి ఆయన వచ్చేయండి, మా ఆత్మలో ఆయన చేసాడండి, మా వాళ్ళని లాగేసుకున్నాడండి, ఇలాంటి వాతావరణం కూడా ఉండదని. ఉమ్, అంటే చిన్న సేవకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా పెద్ద సేవకులు వచ్చి వీళ్ళ పరిధిలో కూడా దూరి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తాం అనేసరికి ఒక పెద్ద సేవకుడు, పేరుని సేవకుడు, కొంచెం సమాజంలో పలుకుబడి ఉన్న సేవకుడు వచ్చేసరికి చిన్న సేవకుడు నుంచి పెద్ద సేవకుడు దగ్గర వెళ్ళిపోతున్నారు. కనుక ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే, ఇలాంటి ఆ అంటే చిన్న సేవకులు బాధపడకుండా ఉండాలంటే పౌలు గారు చెప్పిన ఈ విధానాలను చక్కగా పాటించగలిగితే ఎవరి మేరలో, ఎవరి పరిధిలో
వాళ్ళు చక్కగా పరిచయం చేయగలిగితే చక్కగా వారి సంఘాలు డెవలప్ అవుతాయి. అక్కడున్న పరిధిలో కూడా నువ్వు చేయాలనుకున్నప్పుడు ఆ పరిధిలో ఉన్న వారిని కూడా నువ్వు సంప్రదించి అక్కడున్న సేవకుడితో నువ్వు సువార్త చేసి అక్కడున్న సంఘాన్ని కూడా డెవలప్ చేయాలి. కనుక మన సంఘం డెవలప్ అవడం ఎంత ముఖ్యమో పక్కవారి సంఘం కూడా డెవలప్ అయ్యేలా అవకాశం మేరకు మనం ప్రయత్నం చేయాలని ఇది ఆ పౌలు గారు చెప్తున్న ఆ వాక్యాల యొక్క భావం. థ్యాంక్ యూ అండి. అదే మరి దేవుడు ఇలా చెప్పినప్పుడు పాలెం రాజు గారు అలా ప్రవర్తించకుండా దేవుడు తనకిచ్చిన నిజంగా దేవుడిచ్చిన దీవెనే అయితే దేవుడు ఉచితంగా తనకిచ్చినదైతే పుచ్చుకున్న అతడు ఇచ్చుట అలవాటు చేసుకోవాలిగా. అంటే తన క్రింద పెంపుడు కుక్కలుగా ఉంటేనే చేస్తాడు, తన క్రింద పని చేస్తేనే ఇస్తాడు, తన సంఘానికి వస్తేనే పెడతాడు. ఎంత స్వార్థపరుడండి. ఇతరుల సంఘాలలోని ఆత్మలైతే ఇతడికి కావాలి, ఇతర సంఘాపురుల బాగోగులు ఇతడికి అవసరం లేదు. ఇతరుల సంఘాలలోని ఆత్మలు దోచుకుని ఇతడు సంఘాలు కడతాడు, ఇతరుల సంఘాలలోని ఆత్మలను దోచుకుని వారి ద్వారా బాగా సంపాదించుకుంటాడు, ఇతర సంఘాలను మాత్రం అభివృద్ధి చేయడు. అంటే దీని వెనకున్న ఆలోచన ఏంటి? ఇతడు తన సామ్రాజ్యాన్ని కట్టుకోవాలని తప్ప దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలనే ఉద్దేశం కాదు. దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలనుకునే ఏ సేవకుడైనా సరే ఏ ప్రాంతంలో ఉన్న పరిచర్యను ఆ ప్రాంతంలో వారిని డెవలప్ చేస్తూ వారి ద్వారా దేవుని సువార్తను ప్రకటింపజేస్తాడు. నేనే వెళ్ళి అక్కడ పెట్టి నా రాజ్యము, నా పేరు, నా తండ్రి సన్నిధి, నా బ్రాంచ్. మీరు ఆలోచించండి, ఎందుకో హైదరాబాద్లోనే రెండో బ్రాంచ్ ఎందుకు ప్రారంభించాలో నేను ఇందాక గుచ్చి చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లోనే రెండో బ్రాంచ్ ఎందుకు ప్రారంభించాలి? ఎన్ని ప్రాంతాలు లేవు రెండు రాష్ట్రాల్లో కానీ ఇంకా భారతదేశంలో కానీ. హైదరాబాద్లోనే రెండో బ్రాంచ్ ఎందుకు పెట్టాలి? పోనీ తెలంగాణ రాష్ట్రంలోనే అనిపిస్తుంది అతనికి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మారు ప్రాంతాలు లేవు. ఇంకా కరీంనగర్, ఇంకా అటువైపు కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, మెదక్లో జహీరాబాదు, ఇంకా ఆ లోపలికి ఇంకా ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్ర బోర్డర్లో ఉన్న కొన్ని పట్టణాలు. ఎందుకు వెళ్ళడు? హైదరాబాద్లోనే సెకండ్ బ్రాంచ్ పోనీ ఒకటి రెండవ కొడుక్కి పునాది వేస్తున్నాడు అనుకుందాం, ఓకే, ఇంతేనా? ఇంకేమీ లేదా? వారం హైదరాబాద్ నుంచి చిలకలూరిపేటకో ప్రార్థన తోటకో వచ్చేవారికి కష్టంగా ఉందా? హైదరాబాద్ నుంచి చిలకలూరిపేటకు లేదా ప్రార్థనా తోటకు వచ్చేవారికి ఇబ్బందిగా ఉందా? అందుకోసం వాళ్ళ రాకను ఇక్కడ దాకా మనం ఆస్వాదించే కంటే, వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి ఇబ్బంది పడే కంటే, మనమే ఆదివారం ఉదయం 2 ఆరాధనలు ముగించుకుని మధ్యాహ్నం బయలుదేరేసి సాయంత్రం ఆరాధన హైదరాబాద్లో పెట్టి అక్కడే ఒక 2 రోజులు ఉండి ఏ బుధవారం నాటికి మళ్ళా చేరుకుని లేదా ఏ శుక్రవారం నాటికి మళ్ళీ చిలకలూరుపేటకు చేరుకుని మళ్ళీ ఉపవాస ప్రార్థన శనివారం ఆదివారం ముగించుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదాం. రెండో బ్రాంచ్ ఎందుకు హైదరాబాద్లో? ఆత్మల భారమేనా హైదరాబాద్లో సెకండ్ బ్రాంచ్ ప్రారంభించడానికి గల కారణం? ఇంకేమీ లేదా? ఇంకా పర్సనల్ ఏమీ లేదా? ఇంటెన్షనల్గా ఆయనకి ఏమీ లేదా? దేవునికి తెలుసు, అతనికి తెలుసు, అక్కడున్న కొంతమందికి తెలుసు. హైదరాబాద్లో రెండో బ్రాంచ్ ఎందుకు? దేవా, ఇంతగా ప్రజలను మోసగిస్తున్న ఇలాంటి వారిని ఇంకా నువ్వు ఉండనిస్తున్నావయ్యా, ఇంకా ఎదగనిస్తున్నావయ్యా వాళ్ళని. మళ్ళా వాళ్ళు నీ పేరు మీదే దేవుడు ఆశీర్వదించాడు, దేవుడే మమ్మల్ని ఇంత స్థితిలో నిలబెట్టాడని ఏం డప్పాలు పలుకుతున్నారయ్యా. మీ మాటలు ఎప్పుడు గ్రహిస్తారు ఈ గుడ్డి జనాంగం? మీ మాటలు ఎప్పుడు గమనించి ఇతడు ఒక క్రైస్తవ్యంలో ఒక గుంటనక్కని ఎప్పుడు తెలుసుకుంటారో? ప్రభువా, మేమైతే తెగించి మాపై రాబోతున్న దాడిని కూడా ఊహించిన ఆ దాడి జరుగుద్దని మేము ఆలోచించిన దాడి జరుగుద్దని తెలిసిన ధైర్యం చేసి తెగించి మాట్లాడుతున్నాం తండ్రి. ఒక్కసారి మీ బిడ్డలకు కనువిప్పు కలుగజే, ఒక్కసారి కనువిప్పు కలుగజే. ఈ మా ఆవేదన ఎందుకు కనువిప్పు కలుగజే? తెలంగాణ రాష్ట్రంలో తమ్ముడు హైదరాబాదులో పరిచయం ఎలా ఉంటుందో తెలుసా? మెయిన్ లైన్ చర్చెస్ తప్ప. మెయిన్ లైన్ చర్చెస్ అంటే సిఎస్ఐ, బాప్టిస్ట్, రోమన్ కాథలిక్, ఇంకా పెద్ద పెద్ద చర్చిలు. అంటే మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయి చూడు, అవి కాకుండా పేద సేవకులు తమ్ముడు ఎందరో సేవకులు గల్లీల్లో. నేను తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్,
వనస్థలిపురం ప్రాంతాల్లో సంఘాలు ప్రారంభించి సేవ చేస్తున్న వారిని చూశాను తమ్ముడు హైదరాబాద్లో. 30 ఏళ్ల నుండి ఒక ఆయన సేవ చేస్తారని నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. 30 ఏళ్ల నుండి సేవ చేస్తున్న ఆ సంఘం ఎంత ఉంటుందో తెలుసా? 2 బెడ్రూములు ఉన్నంత, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా ఉంటుంది, డబుల్ బెడ్రూములు ఉన్నంత, అంటే ఒక బెడ్రూమ్ 12 అనుకుంటే 12-24 సైజు ఉన్న చర్చెస్ 30 సంవత్సరాలుగా. ఇలాగా చిన్న చిన్న సేవకులు గల్లీ గల్లీకి చర్చెస్ ఉన్నాయి. గల్లీ గల్లీకి అంటే హైదరాబాద్లో ప్రతి గల్లీకి సంఘం ఉంది. వాళ్ళ ఉంటున్న ఇంటి పైన షెడ్ వేసుకుని చర్చ్ పెట్టుకుంటున్నవారు, వాళ్ళ ఇంటి ఆవరణలో చర్చ నడిపించుకుంటున్నవారు ఎంతమంది. హయత్ నగరు, వనస్థలిపురం, రామోజీ పిలిచుటి దగ్గర నుండి అదేదో మెట్ట, అది దాని పేరు మెట్ట, అక్కడ నుండి నేను తిరిగిన ప్రాంతాలు చెప్తున్నాను. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ వరకు గల్లీ గల్లీకి చర్చ్ ఉంది. 20 మంది, 30 మంది, 50 మంది. ఒక 50 మంది ఆ సంఘంలో ఉండడం గ్రేట్ తమ్ముడు. ఎందుకంటే అన్ని చర్చెస్ ఉన్నాయి. పోనీ అన్ని చర్చెస్ ఉండి సేవకులు ఏమన్నా గొప్ప స్థితిలో ఉన్నారంటే పేద స్థితిలో ఉన్నారు తమ్ముడు. నేను ఎల్బీ నగర్ పాస్టర్ ఫెలోషిప్లో నేను సభ్యుని, హైదరాబాద్లో ఎల్బీ నగర్ పాస్టర్ ఫెలోషిప్లో ఒక వ్యక్తిని నేను. ఆ ఎల్బీ నగర్ పాస్టర్ ఫెలోషిప్లో 150 మంది పాస్టర్స్ ఉంటారు ఒక ఫెలోషిప్లో. ఈ 150 మంది పాస్టర్స్లో ఒక 100 మందికి పైగా పేదోళ్ళే కష్టపడి వాళ్ళు ఆదివారం ఆరాధన జరిపించుకున్నారు. మిగతా రోజుల్లో పాపం ఏదో ఒక పనికి వెళ్ళిపోతారు గడవక. ఏం చేస్తారు? ఇప్పుడు అలాంటి వారిని ఎవరినన్నా బలపరచాల్సింది పోయి, నిజంగా అంత ఆత్మల పట్ల భారమే ఉంటే వాళ్ళని అభివృద్ధి చేయాల్సింది పోయి, నువ్వు వెళ్ళి అక్కడ తిష్ట వేస్తావా సాలేం రాజు?